నమస్తే. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. అదేంటంటే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం కిందే చెప్పాలి. ఎందుకనంటే ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సుల్లో దాడులు ప్రశ్నిస్తే చాలు దాడి చేయటం. ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఇటువంటి నేపథ్యంలో బస్సుల్లో ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మహిళలు, విద్యార్థినులు అని భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం ద్వారా వాటిని కొంతవరకైనా కంట్రోల్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఏజెన్సీస్ కూడా ఆ బాధ్యతను అంటే ఎవరైతే టెండర్ వేసి ఉంటారో వారికి ఆ బాధ్యతను అప్పగించాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే ట్రయల్ రన్ కింద వేములవాడకు సంబంధించినటువంటి డిపో బస్సుల్లో ఏర్పాటు చేశారు 145 సీసీ కెమెరాలను మొట్టమొదటిసారిగా తెలంగాణలో. అంటే కొన్ని ఇతర రాష్ట్రాలకి వెళ్ళే సర్వీసుల్లో అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఏదైతే ఎక్స్ప్రెస్ కానీ సూపర్ డీలక్స్ కానీ ఇప్పుడు పల్లె వెలుగులో కూడా సీసీ కెమెరాలను మనం పెట్టాలి అనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. కొంత ఆశ్చర్యకరంగానే ఉండొచ్చు, కానీ తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఎందుకనంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, వారి భద్రత మాకు ముఖ్యం అనే ఆలోచనలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా సందర్భాల్లో టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు అలాగే కొంతమంది ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సీసీ కెమెరాలకు సంబంధించి వారితో భేటీ జరిగింది. ఆ రిపోర్ట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావటం, దానికి సంబంధించి దశల వారీగా బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ అంటే 24/7 మానిటరింగ్ చేయాలి అనేది కూడా ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కావాల్సినటువంటి అన్ని వనరులను సమకూర్చేందుకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లు కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 145 బస్సుల్లో ప్రస్తుతానికైతే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అక్కడి నుంచి జిల్లాల వ్యాప్తంగా దాన్ని సంఖ్యను పెంచుకుంటూ వచ్చేందుకు కూడా ఒక రకమైనటువంటి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద రోజుకి లక్షలాది మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ బస్సుల్లో కూడా మహిళా ప్రయాణికుల నుంచి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పట్ల డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ. ఇటీవల కాలంలో మనం చూసాం వరుసగా దాడులు. ఏదన్నా మీ దగ్గర గుర్తింపు కార్డు ఉందా అని అడిగితే చాలు దాడి చేసేటువంటి పరిస్థితి. తన భార్య కోసం బస్సు ఆపకపోతే కండక్టర్ మీద, డ్రైవర్ మీద దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీటిని కొద్దిగా కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలు అనేది ఉపయోగపడుతుంది. భవిష్యత్ కాలంలో బస్సుకు ఒక పోలీస్ అంటే కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్ కానీ ఎవరైనా ఏర్పాటు చేయాలి అంటే పూర్తి స్థాయిలో ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది బస్సుల్లో ప్రయాణించే వారికి కానీ, అలాగే డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా. ఈ మధ్య ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు అంతా ఒక యూనియన్గా వెళ్ళి సజ్జనార్ని కలిసి మా పరిస్థితి ఇలా ఉంది, మాపై దాడులు చేస్తున్నారు, మేమేం చేయాలి సార్, డ్యూటీలకు వెళ్ళాలా మానేయాలా అని ఒక రకమైనటువంటి వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా మరింతగా విస్తరింప చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయం ఉందో దీనికి ప్రయాణికులు కానీ అటు తెలంగాణ ప్రజలు యావత్తు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.